మల్కాజ్గిరి నియోజకవర్గంలో బోనాల మహోత్సవ చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ తరపు నుండి బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 230 ఆలయాలకు 76 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోన్మెంట్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయాలలో చేసేటువంటి ఏర్పాట్ల కోసం ప్రభుత్వ తరపు నుండి అందించే చెక్కులను తీసుకొని ఆనందోత్సాహాల మధ్య శాంతియుతంగా బోనాల మహోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సంబంధించి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఎండోమెంట్ మంత్రులు కొండ సురేఖ గారి సహకారంతో, మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజంగా చాలా సంతోషం. మీ బిడ్డగా గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చెక్కుల పంపిణీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ, మీ ప్రేమ ఆప్యాయతలు ఇదే విధంగా ఉండి ఈ ప్రాంతం ఆ అమ్మవారి ఆశయాలతో దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి, దాంట్లో ఈ ప్రజాపాలన మీరందరూ కూడా భాగస్వాములై ఇంకా ఆ అమ్మవారి ఆషాఢ బోనాల సందర్భంగా ఈ చెక్కుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జి గారు మైనపల్లి హనుమంతరావు గారు, నిన్నే ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుండి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా నాయకులు, అఖిలపక్ష నాయకులందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్కి సంబంధించి గుడి నిర్వహణక మాజీ కమిటీ చైర్మన్లకు, ఇటువంటి అధికారులకు పేరు ధన్యవాదాలు. ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడే దిశగా ప్రతి సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలనే లక్ష్యంతో పెరుగుతున్న వారి ఖర్చులకు అనుగుణంగా పోయిన సంవత్సరం 207 గుళ్ళు, ఈసారి ఇంకా కొత్త గుళ్ళు కూడా 23, అంటే 230 గుళ్ళు. మరి ఖర్చులు సరిపోతలేవు, కొత్త ప్రభుత్వం నుంచి పెంచంటే పోయిన సంవత్సరం 69 లక్షలు ఇచ్చినాం, ఈసారి 76 లక్షలకు పెంచడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖక్క సహకారం, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగానే మనకు అమౌంట్ పెంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నా, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇక్కడ ప్రభుత్వ నిధులు కూడా ఈ సంవత్సరం ఇచ్చిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లకు ఈ 3 ఏళ్ల పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. అంటే ప్రజలకు అనుగుణంగా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం ఇచ్చుకుంటూ, మరి ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఏదో వచ్చింది, కరువు వచ్చింది అన్నారు, కానీ మరి ఆషాఢాల బోనాల సందర్భంగా మరి కొండ సూర్యకక్క గారు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని టెంపుల్లో వర్ణయాగం చేసినాం. ఆ వర్ణయాగం ఫలితంగా మొన్న బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడ్డాయి. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సమృద్ధిగా పడి ప్రాజెక్టులు చిలకలాడుతున్న సందర్భంలో మరి ఆషాఢ బోనాలను అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి మన ప్రజాప్రభుత్వం అన్ని విధాలా సహకరించుకుంటూ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అందరం ఆ అమ్మవారి దీవెనతోటి మన కుటుంబంతో పాటు మన నియోజకవర్గం, మన తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు పండి ఈ హైదరాబాద్ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని ఇప్పుడే వేడుకోవడం, ముఖ్యంగా మీ బిడ్డగా, మీ తమ్మిడిగా, మీ అన్నగా ప్రతి సంవత్సరం ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అభివృద్ధి కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో, ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు మైనపల్లి హనుమాన్ గారి సహకారంతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ముందుస్తా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ 76 లక్షలతోటి 230 గుళ్ళు, దయచేసి మెయిన్ టెంపుల్ ఒక 5-10 చెక్కులు
ఇచ్చిపోతా కాన్ఫరెన్స్ లో కూడా ఇలా ఒక పెద్ద మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వనందుకు మీరు అన్యత భావించొద్దు. డెవలప్మెంట్ విషయంలో మళ్ళొక్కసారి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇక్కడ అన్ని పక్షాలు కానీ అభివృద్ధి విషయంలో మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేద్దామని ఈ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్ వారికి, స్థానిక నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చినటువంటి మా అక్క జిల్లాలకు మళ్ళొక్కసారి ఆషాఢ బోనాల సందర్భంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చీఫ్ విప్ వీళ్ళ ఐలయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి గత 2 సంవత్సరాలుగా మన ఆలయాల పైన రివ్యూ మీటింగ్స్ జరిపినప్పుడు ప్రతి సందర్భంలో కూడా అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఆలయానికి ఏ విధంగా అంటే ఖర్చులు వస్తున్నాయి, అక్కడ ఏ విధంగా భక్తులు వస్తున్నారు, ఆ భక్తులకు వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ కల్పించాల్స్తే వాళ్ళకు ఆ డబ్బు ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరితే, ఇప్పుడు సుమారు 206 గుడ్లకు, దాంట్లో కొత్త గుడ్లు కూడా సుమారు 23 కొత్త గుడ్లు చేర్పించడం జరిగింది. అదే కాకుండా కొన్ని కొత్తవి పాతవి కలిపి ఇవాళ 76 లక్షలకు మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ యొక్క ఫండ్ని తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు 69 లక్షలు ఉంటే గత ఏడాది మనకు ప్రతి సంవత్సరం ఒక 6 లక్షల రూపాయలు మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దాంట్లో కొత్త గుడులు కూడా చేర్పించడం జరిగింది. ఇదే విధంగా మనం కరెక్ట్ గా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర 1 కోటి రూపాయలు తెప్పించేంత వరకు మనం నిరంతరం వాళ్ళని అడుగుతూ రిప్రజెంట్ చేస్తూ ఉందాం. మీ అందరి సహకారం కూడా దీనికి కావాల్సిందిగా కోరుతూ గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసి ఇచ్చినందుకు ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.